రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరం పాలకం జనతారకం భవహారకం రిపుమారకం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం. శ్రీమద్ రామాయణం బాలకాండము 66వ సర్గము. జనకుడు శివధనస్సు చరిత్రం తెలుపుట. శతానందుడు విశ్వామిత్రుని వైభవవృత్తాంతాన్ని రామలక్ష్మణుడికి చెప్పుచుండగా అక్కడే ఉన్న జనక మహారాజు విశ్వామిత్రునితో, మునివర, ఆశ్చర్యము గలుపుతున్న మీ కథలు ఎంతగా విన్నా తనివి తీరటం లేదు. ఇప్పుడు సాయం సమయం అవుతోంది. సూర్యుడు అస్తాద్రిని చేరుకుంటున్నాడు. రేపు ఉదయాన్నే తిరిగి మిమ్మల్ని దర్శించుకుంటాను అని వెళ్ళడానికి అనుమతి తీసుకుని మర్నాడు వచ్చి విశ్వామిత్రుని రామలక్ష్మణులను మిథిలా నగరానికి ఆహ్వానించి తీసుకుని వెళ్ళాడు. వారికి యథావిధిగా సత్కారములు జరిపి అనంతరం విశ్వామిత్రునితో తన కర్తవ్యాన్ని తెలుపమని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో, రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు, జగత్ప్రసిద్ధమైన క్షత్రియ వీరులు. వీరు నీ కడ ఉన్న శ్రేష్టమైన ధనస్సును చూడగోరుతున్నారు. ఆ చాపమును వీరికి చూపింపు అన్నాడు. ధనస్సును వారికి చూపే ముందు జనకుడు ఆ ధనస్సు తన ఇంట ఉండడానికి గల కారణాలను చెప్పనారంభించాడు. పూర్వం దక్షయజ్ఞం ధ్వంసమనరించిన సమయంలో దేవతలతో మహాపరాక్రమశాలి అయిన శివుడు తనకు ఆవిర్భాగం లేకుండా జరిపిన దక్షిణ యజ్ఞమునందు మీరెందుకు పాల్గొన్నారు అని పలికి, మీ శిరస్సులను ఇప్పుడే ఖండించి వేస్తాను అని తన ధనస్సును లీలగా వారిపై ఎక్కుపెట్టాడు. దేవతలందరూ భయపడి పరమేశ్వరుని ప్రార్థించి ఆయనను ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు వారికి ఆ మహాధనస్సును కానుకగా ఇచ్చాడు. తరువాత దేవతలు ఆ ధనస్సును నిమివంశమున 6వ చక్రవర్తి అయిన దేవరాతనకు న్యాసముగా ఇచ్చారు. అప్పటి నుండి ఆ ధనువు మాచే పూజింపబడుతోంది. జనక మహారాజు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. నేను ఒకసారి యాగనిమిత్తమై భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాలు నుండి ఒక కన్య వెలువడింది. నాగేటి చాలు నన్ను లభించింది కావున ఆమె సీత అని పిలువబడింది. ఈమె భూమి నుండి ఆవిర్భవించినప్పటికీ నేను చేయి ఉపచారములతో నా కూతురయ్యింది. అయోనిజి అయిన ఈ కన్యకు పరాక్రమమే శుల్కం. ఈమెను వివాహమాడుటకు పరాక్రమవంతుడైన వాడే అర్హుడు. ఈమెను పెండ్లి ఆడగోరి ఇప్పటివరకు చాలామంది వచ్చారు, కానీ వారెవ్వరూ పరాక్రమం కలిగిన వారు కారు. కనుక వారెవ్వరికీ సీతను ఇయ్యలేదు. ఈమెను చూడడానికి వివాహం ఆడడానికి వచ్చిన వారు ఈ ధనస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమం పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ ఎక్కుపెట్టడం కాదు సరికదా, కనీసం వింటిని కదపలేకపోయారు. వారందరూ తమను అవమానించినట్లుగా భావించి మిథిలను చుట్టుముట్టారు, మమ్మల్ని బాధించసాగారు. అయితే నేను తపస్సు ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకుని వారిచ్చిన బలగముతో అటువంటి వారందరినీ పారద్రోలాను. మునివర, అత్యంత ప్రభావము గల ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు శివధనస్సును ఎక్కుపెట్టగలిగితే అయోనిజి అయిన నా కుమార్తె సీతను శ్రీరామునికి సమర్పించగలను అన్నాడు జనక మహీపతి. 67వ సర్గము. శ్రీరాముడు శివధనుర్భంగమనర్చుట. జనకుని మాటలను విన్న విశ్వామిత్రుడు శ్రీరామునికి ఆ శివధనస్సును చూపమని ఆదేశించాడు. గంధ పుష్పాక్షతలతో పూజింపబడి చక్కగా అలంకరింపబడిన ఆ ధనస్సును బలిష్ఠులైన 5,000 మంది శివధనస్సు నుంచిన 8 చక్రముల పేటికను అతి కష్టం మీద లాగికుని వచ్చారు. జనకుడు విశ్వామిత్రునితో, బ్రహ్మర్షి, మా పూర్వీకులైన రాజులందరి చేత పూజింపబడుతూ వస్తున్నది ఈ ధనస్సు. ఈ ధనస్సును వంచడానికి కానీ, అల్లెత్రాడును కూర్చడానికి కానీ, బాణమును సంధించి ఎక్కుపెట్టడానికి కానీ దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, నాగులైన వారెవ్వరూ సమర్థులు కాలేకపోయారు. ఇక మానవుల విషయం చెప్పాలా? మహాశక్తివంతమైన ఈ ధనస్సును రామునికి చూపుము అని అన్నాడు జనకుడు. రాముడు విశ్వామిత్రుని అనుజ్ఞతో ధనస్సును చూచాడు. శ్రీరాముడు ధనస్సును భద్రపరిచిన పేటికను తెరిచి 1000 మంది చూస్తుండగా ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. శ్రీరాముని కరస్పర్శతోనే ఆ ధనస్సు వంగింది.
అంతట రఘునందనుడు ధనస్సును ఎత్తి వింటినారిని సంధించి దానిని ఆకర్ణాంతం లాగాడు. వెంటనే పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే, గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకీ దేహము. ఒక నిమేషమునందే నయము జయము భయము విస్మయము గదురా. అన్నట్లు ఆ విల్లు పెళ్ళును విరిగింది. ఆ ధ్వని పిడుగుపాటులా పర్వతములు బ్రద్దలైనట్లుగా భూమి కంపించినట్లుగా తోచి విశ్వామిత్ర రామలక్ష్మణులు జనక మహారాజు తప్ప సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ మూర్చిల్లారు. జనకుని మనస్సు కుదుటపడింది. జనక మహారాజు చూచింది అద్భుతమైన సంఘటన, ఊహకు అందనిది. అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో, కౌశిక, పరాక్రమవంతునికే సీత భార్య అవుతుంది అన్న నా ప్రతిజ్ఞ నెరవేరుతోంది. మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగింది అంటూ ఎలుగెత్తి చాటాడు. జనకుడు వెంటనే విశ్వామిత్రుని అనుజ్ఞతో ఈ వృత్తాంతమును దశరథునకు తెలుపుటకు, వారందరినీ ఆహ్వానించుటకు శుభ ఆహ్వాన పత్రికలను మంత్రులకు అందజేశాడు. ఇప్పుడు 66, 67 సర్గల్లోని శ్లోకాలను వింటారు. తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిప విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం. తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేన కర్మణ రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచః. భగవన్ స్వాగతం తేస్తు కిం కరోమి తవానఘ భవాన్ ఆజ్ఞాపయతు మాం ఆజ్ఞాప్యో భవతా హ్యహం. ఏవముక్తస్తు ధర్మాత్మా జనకేన మహాత్మనా ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్య విశారదః. పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టు కామౌ ధనుశ్రేష్టం యదేతత్వైతిష్టతి. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిం శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్టతి. దేవరాత ఇతి ఖ్యాతో నిమేషష్టో మహీపతి న్యాసోయం తస్య భగవాన్ హస్తే దత్తో మహాత్మనా. దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్ రుద్రస్తు త్రిదశాన్ రోషాత్ సలీలమిదమబ్రవీత్. యస్మాత్ భాగార్థినో భాగాన్నా కల్పయత మే సురాః వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వః. తతో విమనసః సర్వే దేవా వై మునిపుంగవ ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతో భవద్భవః. ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనాం తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః న్యాసభూతం తదాన్యస్థం అస్మాకం పూర్వకే విభో. అథ మే కృషతః క్షేత్రం లాంగలాదుత్థితా మయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా. భూతలాదుత్థితా సాతు వ్యవర్ధత మమాత్మజ వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయం అయోనిజ. భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజాం వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ. తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహం. తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ మిథిలాం అభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా. తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతం న సేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేపి వా. తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే ప్రత్యాఖ్యాతా నృపతయః తన్నిబోధత పోధన. తతః పరమకోపేన రాజానో మునిపుంగవ న్యరుంధన్ మిథిలాం సర్వే వీర్యసందేహమాగతాః. ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః రోషేణ మహతావిష్టాః పీడయన్ మిథిలాం పురీం. తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ఠ తతోహం భృశదుఃఖితః. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమప్రీతాః చతురంగబలం సురాః. తతో భగ్నాన్ నృపతయో హన్యమానా దిశో యయుః అవీర్యా వీర్యసందిగ్ధాః సామాచ్యాః పాపకర్మణః.
తదేతన్మునిశార్దూల ధను పరమభాస్వరం రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షట్షష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 66వ సర్గము సమాప్తము. జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. తతః స రాజా జనకః సామంతాన్ వ్యాదిదేశః ధనురానీయతాం దివ్యం గంధమాల్య విభూషితం. జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురీం తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా. నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాం తాం సమోహుస్తే కథంచన. తామాదాయతు మంజూషాం ఆయసీం యత్ర తద్ధనుః సురోపమం తే జనకం ఊచుర్నృపతిమంత్రిణః. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిపరాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. తేషాం నృపో వచః శ్రుత్వా కృతాంజలిరభాషత విశ్వామిత్రం మహాత్మానం తౌచోభౌ రామలక్ష్మణౌ. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీర్యైః అశక్తైః పూరితుం పురా. నైతత్ సురగణాః సర్వే నాసురా నచ రాక్షసాః గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః. క్వగతిర్మానుషాణాం తు ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపి వా. తదేతద్ధనుషాం శ్రేష్టం ఆనీతం మునిపుంగవ దర్శయేతన్మహాభాగ అనయో రాజపుత్రయోః. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్సరామధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్. బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్టతి తద్ధనుః మంజూషాం తాం అపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామేహ పాణినా యత్నవాంస భవిష్యామి తోలనే పూరణేపి వా. బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత. లీలయా స ధనుర్मध्ये జగ్రాహ వచనాన్ మునేః పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః. తద్బభంజ ధనుర్मध्ये నరశ్రేష్టో మహాయశాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనిస్వనః. భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః నిపేతుశ్చ నరాः సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానాం తౌచ రాఘవౌ. ప్రత్యాస్వస్తే జనే తస్మిన్ రాజా విగతసాధ్వసః ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః అత్యద్భుతమచింత్యం చ న తర్కితమిదం మయా. జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక సీతా ప్రాణేర్బహుమత దేయా రామాయ మే సుత. భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితారథైః. రాజానాం ప్రసృతైర్వాక్యైః ఆనయంతు పురం మమ ప్రదానం వీర్యశుల్కయాః కథయంతు చ సర్వశః. మునిగుప్తౌ చ కాకుస్థౌ కథయంతు నృపాయ వై ప్రీయమాణాం తు రాజానాం ఆనయంతు సుశీఘ్రగాః. కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్యమంత్రిణః. అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుం చ నృపం తదా. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 67వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.